హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, స్టోరీ నచ్చితే కొంచెం హైప్ పాయింట్స్ ఇచ్చి వీడియోని హైప్ చేయండి. వీడియోని హైప్ చేయడం వల్ల అది ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ వెళ్తుంది. తప్పకుండా హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రావణ్ ఎపిసోడ్ 9. నవ్య, నవ్య, ఈసారి మరింత గాంభీర్యంగా వచ్చాయి అతని మాటలు. అయినా కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో తన బలం మొత్తం ఉపయోగించి ఆ రూమ్ డోర్స్ బద్దలు కొట్టాడు రావణ్. లోపల చూసిన దృశ్యానికి ఒక్క క్షణం కోపం ప్లేస్లో బాధ, భయం రెండూ వచ్చాయి. చుట్టూ గాజు ముక్కలు స్ప్రెడ్ అయ్యుంటే మధ్యలో స్పృహ లేకుండా పడి ఉంది నవ్య. రెండు అరిచేతుల నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంది. ఒక్కసారిగా మూడేళ్లగా గడ్డ కట్టుకుపోయిన రావణ్ కన్నీళ్లు బయటికి వచ్చాయి. వణికే చేతులతో నవ్య దగ్గరికి వెళ్ళి తన్ని ఎత్తుకుని బయటికి వచ్చాడు. ఇంట్లో అందరూ నవ్యాని చూసి షాక్ అయ్యారు. ఒక్క ముగ్గురు తప్ప. ఇద్దరెవరో మీకు తెలుసు, ఇంకొకరు గెస్ట్ చేయండి చూద్దాం. అమ్మా, నవ్య, నీకేమైందిరా? ఏడుస్తూ దగ్గరికి వచ్చారు మాలిని గారు. రావణ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా, ఏది పట్టించుకోకుండా కార్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ముందుగా తేరుకున్న రఘు గారు ఫాస్ట్గా రావణ్ కంటే ముందే పరుగులాంటి నడకతో కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. రావణ్ వెనక సీట్లో నవ్యాన్ని పడుకోబెట్టి తన తల రావణ్ వడిలోకి వచ్చేలాగా కూర్చొని రఘు గారి వైపు చూశాడు. రఘు గారు రావణ్ కూర్చున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అన్నారు మాలిని గారు. ఏమీ అవసరం లేదు. అయినా ఇంత రాత్రి వేళ పెళ్లి కాని ఆడపిల్లని తీసుకుని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం? ఏం అవసరం లేదు, ఉండండి, వెళ్ళారుగా ఇద్దరు. మూతి తిప్పుకుంటూ నిష్ఠూరంగా మాట్లాడారు బామ్మగారు. అమ్మా, నాకంటే పెద్దదానివి అయిపోయి బతికిపోయావు. లేదంటే ఇప్పుడే నిన్ను చంపేసేదాన్ని. నేను వెళ్తున్నా, ఎవరైనా వస్తాను అంటే రండి అన్నారు సీరియస్గా. నేను నా మనవరాలు రాము, నువ్వు రావే శ్రీజ అంటూ తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు బామ్మగారు. మాలిని గారు ఒక్కరే కార్ వైపు వెళుతూ ఉంటే, మాలిని ఆగు, నేను కూడా వస్తాను అన్నారు సుమిత్ర గారు. రావదినా అంటూ తనని తీసుకుని వెళ్ళారు మాలిని గారు. శ్రీధర్ గారికి చెన్నైలో మీటింగ్ పని అవ్వకపోవడంతో ఆ నైట్ అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. అమ్మమ్మ, దానికి ఏమైందంటావు అడిగింది శ్రీజ. నాకు మాత్రం ఏం తెలుసే, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ ఆ నవ్య మాత్రం హాస్పిటల్ నుంచి అటే పైకి పోతే బావుండు. నీకు నీ బావకి పెళ్ళికి ఎవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు అన్నారు బామ్మగారు. ఇదిగో, మనం ఇలా ఆలోచిస్తున్నామని బావకి తెలిసినా కూడా మనల్ని చంపేస్తాడు. అది గుర్తుపెట్టుకో అమ్మమ్మ. గోడలకి కూడా చెవులుంటాయి అంది శ్రీజ. ఇంట్లో ఎవరూ లేరులేవే. మీ అమ్మతో పాటు మీ అత్త కూడా వెళ్ళిపోయింది. మీ బాబు ఎప్పుడో వెళ్ళిపోయాడు. నా కొడుకు అసలు ఊర్లోనే లేడు. ఇంకెవరున్నారు చెప్పు అన్నారు బామ్మగారు. సర్లే వదిలే అంటూ నవ్య చచ్చిపోవాలి అని దేవుడికి దండం పెట్టుకుంటూ మొక్కులు మొక్కుకుంటూ ఉన్నారు బామ్మ మనవరాళ్ళు. హాస్పిటల్కి తీసుకుని వచ్చారు రఘు గారు రావణ్. అప్పటికే రావణ్ డాక్టర్కి కాల్ చేసేసి ఉండటంతో వీళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ఉంచాడు డాక్టర్. వాళ్ళు రాగానే నవ్యాని తీసుకొని ఐసీయూలోకి వెళ్ళారు. చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలు అన్నీ తీసేసి టీటీ ఇంజెక్షన్ చేసి కట్టారు. బయటికి వచ్చి చూసేసరికి అక్కడ రఘు గారు రావణ్ కనిపించడంతో, అసలు ఇంట్లోనే ఉందా తను? అంతకంటే ముందు మీరందరూ ఇంట్లోనే ఉన్నారా అడిగాడు డాక్టర్ ప్రశ్నిస్తూ. ఏమైంది డాక్టర్ అడిగారు రఘు గారు. ఆ పిల్ల ఎప్పుడో సాయంత్రం అనగా స్పృహ తప్పి పడిపోతే ఇప్పుడు తీసుకొచ్చారు. మీరు తీసుకొని రావడం ఇంకొక 6 గంట లేట్ అయి ఉంటే అప్పుడు మీరు పాడే రెడీ చేసుకోవాల్సి ఉండేది. జస్ట్ మిస్లో తప్పించుకుంది ఆమె అన్నాడు డాక్టర్. ఎప్పుడైతే చచ్చిపోవడం పాడే అన్న మాటలు రావణ్ చెవిన పడ్డాయో కోపంగా డాక్టర్ దగ్గరికి వస్తూ, ఇంకొకసారి నీ నోట్లో నుంచి నా నవ్య గురించి అలాంటి మాటలు వస్తే
ఇక్కడికిక్కడ చంపి పాతి పెట్టేస్తాను. వార్నింగ్ టోన్‌లో చెప్పాడు రావణ్. భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. రావణ్ తన మనిషి అలాగే తన రైట్ హ్యాండ్ అయిన విక్రమ్‌కి కాల్ చేశాడు. హలో సార్, 2 మినిట్స్‌లో మీ ముందుంటాను అంటూ కాల్ కట్ చేసి కార్ దిగి హాస్పిటల్లోకి పరుగు తీశాడు. హాస్పిటల్ ఐసీయూ ముందు కూర్చున్న రావణ్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. ఏం చేస్తావో తెలీదు. ఈ ఫ్లోర్‌లో ఎవ్వరూ ఉండకూడదు. అందర్నీ ఖాళీ చేయించు. ఆర్డర్ పాస్ చేశాడు రావణ్. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. నీ వల్లే నా నా కూతురు ఇలా అయిపోయింది. ఇంకొకసారి నా కూతురు జోలికి రావద్దు రావణ్. ఉబికి వస్తున్న కన్నీళ్ళని గొంతు దాటి బయటకి రానివ్వకుండా అక్కడే ఆపేస్తూ కోపంగా అన్నారు రఘు గారు. ఏంటి, నీ కూతురా? ఏ రోజైనా దాన్ని అలా చూసావా? అలా చూడనప్పుడు నీకు అడిగే హక్కు కూడా లేదు. నీ మొదటి పెళ్ళాం చచ్చిపోగానే 6 నెలల్లో రెండో పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్ళాం మోజులో తిరిగావు కానీ ఏనాడైనా నీ కూతురు గురించి పట్టించుకున్నావా? లేదు. అప్పుడు అంతా లేని కూతురు మీద ప్రేమ ఇప్పుడొచ్చిందా మామా? అడిగాడు రావణ్ పొగరుగా. నేనే రోజు నా కూతుర్ని నిర్లక్ష్యం చేయలేదు అన్నారు రఘు గారు. నువ్వు చేశావో లేదో నీకు, నీ మనస్సాక్షికి తెలుసు. దాన్ని నువ్వు ప్రశ్నించుకో, అప్పుడు సమాధానం నీకే తెలుస్తుంది. ఇక నవ్య విషయం అంటావా? దానికి చావైనా నా బతుకైనా నాతోనే. అది ఫిక్స్ అయిపోయింది. మీరు కూడా ఫిక్స్ అయితే మంచిది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. అసలైనా వీడికి ఎంత పొగరు, నన్నే అంటాడా అనుకుంటూ అక్కడి నుంచి నవ్య దగ్గరికి వెళ్ళి తనని ఒకసారి చూసి ఇంటికి వెళ్ళిపోయారు. రావణ్ ఒక పావు గంటకి తిరిగి అక్కడికి వచ్చి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో నవ్య దగ్గరికి వెళ్ళాడు. మూసి ఉన్న ఆ కనుపాపల వెనుక తను ఎంత స్ట్రగుల్ అవుతుందో రావణ్కి ఆ క్షణం అర్థమైంది. వెంటనే విక్రమ్కి కాల్ చేసి, నవ్య పేరు మీద నేను తీసుకున్న హౌస్ ఉంది కదా, అది రేపు ఈవినింగ్ కల్లా ఫుల్ ఫర్నిష్డ్ అయి ఉండాలి. పనివాళ్ళు, బాడీగార్డ్స్, వాచ్మెన్, ఇలా ప్రతి ఒక్క సదుపాయం ఆ ఇంట్లో ఉండాలి అన్నాడు రావణ్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి ఆ పనిలో పడ్డాడు విక్రమ్. రావణ్ నవ్య దగ్గరే కూర్చొని ఉన్నాడు ఎలాంటి భావం లేకుండా. కొన్ని గంటలకి మెల్లగా స్పృహలోకి వస్తూ కదులుతూ ఉంది నవ్య. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రావణ్ కనిపించేసరికి "బ- బావా అంటూ పిలిచింది నవ్య. తనని సరిగ్గా కూర్చోబెట్టి నర్స్, నర్స్ అంటూ నర్స్ని పిలుస్తూ ఉన్నాడు. నర్స్ అక్కడికి వచ్చి నవ్య స్పృహలోకి వచ్చింది అని తెలుసుకొని డాక్టర్కి చెప్పడానికి వెళ్ళింది. రావణ్ తిడతాడు అన్న భయంలో ఉన్న నవ్యకి రావణ్ ఎంతసేపటికి తనని తిట్టకపోవడంతో ఇదేంటి, ఇది కళ నిజమా అనుకుంటూ రావణ్ వైపే ఆలోచిస్తూ కూర్చోస్తూ ఉంది. మార్నింగ్ 7 అవ్వడంతో తన పిఏకి కాల్ చేశాడు. అప్పుడే నిద్రమత్తులో ఉన్న పిఏ గీత ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా. హలో, ఎవరు అడిగింది నిద్రమత్తులో. రావణ్ హియర్ అన్నాడు. దెబ్బకి నిద్రమత్తు మొత్తం వదిలేసింది గీతాకి. హలో, మళ్ళీ పొగరుగా వచ్చాయి రావణ్ మాటలు. సార్ సార్, సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. భయం గీతా గొంతులో స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు. 11 అయ్యాక విక్రమ్ వస్తాడు నీ దగ్గరికి. తను నేనున్న అడ్రస్కి నిన్ను తీసుకొస్తాడు అన్నాడు రావణ్. మళ్ళీ విక్రమ్ గారిని ఎందుకు పంపించడం? నేను వచ్చేస్తాను సార్, మీరు నాకు అడ్రస్ చెప్పండి చాలు అంది గీత. జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ కాల్ కట్ చేశాడు రావణ్. అబ్బా, మళ్ళీ ఆ బుల్డోజర్ గాడితో వెళ్ళాలా నేను అనుకుంటూ రావణ్ 11కి అని చెప్పడంతో ఇంకా టైం 7 అవ్వడంతో కాసేపు పడుకుంది గీత. ఇక్కడ 8 అయ్యాక డాక్టర్ రావడంతో మళ్ళీ తనని ఒకసారి చెక్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీరు తనని తీసుకొని వెళ్ళొచ్చు. 2 డేస్కి ఒకసారి జనరల్ చెకప్ చేయాలి. ఒక 10 డేస్ వరకు నేనే వస్తాను అన్నాడు డాక్టర్. మీరే రావాలి కూడా, మళ్ళీ నవ్య హాస్పిటల్కి రాదు అంటూ క్లియర్ చేయాల్సిన బిల్స్ అన్నీ క్లియర్ చేసి నవ్యాని ఎక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇద్దరి మధ్య మౌనం. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు రావణ్.
చుట్టూ పరిసరాలు చూస్తూ ఉంది నవ్య. ఇదేంటి? ఇది ఇంటికి వెళ్ళే వైపు కాదు కదా! అనుకుంటూ భయంగానే రావణ్ వైపు చూస్తూ బ బ బావా! మన ఇంటికి దారి ఇది కాదు కదా! రూట్ అడిగింది. తన ప్రతి మాటలో స్పష్టంగా భయం తెలుస్తుంది రావణ్‌కి. మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అని మాత్రమే సమాధానమిచ్చాడు రావణ్. కొత్త ఇంటికా? అదేంటి? అమ్మ, నాన్న, చెల్లి, అత్తయ్య, మావయ్య, బామ్మ అందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోయారా? అడిగింది నవ్య. మన మధ్యలో వాళ్ళెందుకు? ఆ ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉంటాం. అర్థమైందా? ఆ ఇంటి అడ్రస్ కూడా ఎవ్వరికీ తెలీదు. నువ్వు ఎవరికైనా చెప్పినట్టు తెలిస్తే మాత్రం నాకంటే చెడ్డవాడు ఈ భూమి మీద ఉండడు. వార్నింగ్ టోన్‌లో చెప్పాడు రావణ్. కానీ బావా! మనం అందరితో కలిసుంటే బావుంటుంది కదా! మళ్ళీ తనని ఏం చేస్తాడో అన్న భయంతో మాట్లాడింది. తన భయం దేనికో అర్థమైన రావణ్ పెదాలు క్రూరమైన నవ్వు సంతరించింది. అయినా మొగుడు పెళ్ళాల మధ్య వేరే వాళ్ళు రావడానికి అస్సలు ఆస్కారం లేదు. నేను చెప్పిన ప్రతి మాట నువ్వు నీ బుర్రలో ఫీడ్ చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. పొరపాటున మనం ఉంటున్న ఆ ఇంటి అడ్రస్ ఎవ్వరికి తెలిసినా ఆ ఇంట్లో వాళ్ళకి ఈసారి నేనేం చేయను. కనీసం నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటా. కానీ నువ్వు ఎవరికైతే అడ్రస్ చెప్తావో వాళ్ళని మాత్రం చంపేస్తాను. అది నా తండ్రి అయినా, నీ తండ్రి అయినా, నా తల్లి అయినా, నీ తల్లి అయినా వావి వరుసలు లేకుండా చంపేస్తాను అన్నాడు రావణ్. వద్దు బావా! నేను ఎవరికీ చెప్పను. ప్రామిస్‌గా ఎవరికీ చెప్పను అంటూ భయంతో అలా కూర్చుండిపోయింది నవ్య. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.